వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. ఫ్రెండ్స్, మనకి అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ని ఉద్దేశించి విష్ణు ఐఏఎస్లో మనం ఆల్రెడీ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో సార్ పక్కనే ఉన్నారు మనకు క్లియర్గా. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఆస్పిరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, అదేవిధంగా వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా కొనసాగించాలనేది ఒకసారి సార్తో మనం డిస్కస్ చేయను. సార్ ఒకసారి మీరు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ భరత్ సార్. ఇప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 560 పైచిలకు ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తుంది. నా భూతో నా భవిష్యత్తు చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్. మనకు తెలుసు, ఒక 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఉన్నందుకు ప్రభుత్వం మారిన తర్వాత నోటిఫికేషన్ ఈరోజు యాక్చువల్లీ సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ రేపు కానీ ఎల్లుండి కానీ అది అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి 25లోపు మాత్రం నోటిఫికేషన్ వస్తుందనేది ఈ రోజైనా కావచ్చు, రేపైనా కావచ్చు. సో మీరు ప్రిపరేషన్ మాత్రం ఆపకూడదు, మీరు ముందుకెళ్ళాలి. గుర్తుంచుకోండి, ఒక స్టోరీ చెప్తాను నేను మీకు. ఒకతను ఒక పెద్ద కొండ ఉందన్నమాట. ఆ కొండని ఒకతను వచ్చేసి ఇలా 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 అనేస్తాడు, అది పగిలిపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటబ్బా నువ్వు ఇలా అనగానే పగిలిపోయింది ఏందని చెప్పేసి అందరు అడుగుతారు. అప్పుడు అతను జవాబు చెప్తాడు కదా, నేను 100వసారి దాన్ని కొట్టడం వల్ల పగిలింది, నువ్వు చూసింది నేను 100వసారి పగ్గల కొడతా ఉంటే నువ్వు చూసావు. సో దానికన్నా ముందు నేను 99 స్ట్రైకులు ఇచ్చాను. ఆ 99 స్ట్రైకులు నువ్వు చూడలేదు కాబట్టి ఆ 100వ స్ట్రైక్ ఒకటి మాత్రమే చూసావు కాబట్టి పగిలింది అనుకుంటున్నావు. అలానే నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవుతాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తానంటే అది 1వ స్ట్రైక్ అవుతుంది. దానికన్నా ముందు నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆ ప్రిపరేషన్ అనేది ఒక ప్రాపర్ ప్రాసెస్లో ముందుకెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు. గుర్తుంచుకోండి, మన తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ 2024లో కంప్లీట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం అనేది ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా విజయం వస్తుంది. సో సార్, నాకు ప్రశ్న, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ ఫ్యాకల్టీ కదా, ఎన్నో టీఎస్పీఎస్సీ బ్యాచెస్, ఏపీపీఎస్సీ బ్యాచెస్, సెవరల్ అకాడమీస్లలో మీరు చెప్పారు. మన అకాడమీతో కూడా మీరు అసోసియేట్ అయి ఉన్నారు. సో భరత్ సతార్ అంటే అందరూ గుర్తుపడతారు. సో నా ప్రశ్న ఏంటంటే సార్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5లో ఎలా చదవాలి స్టూడెంట్స్? ఎందుకంటే కొందరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, కొందరు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, కొందరు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడే చదివే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఆ పేపర్ 5లో 3 సెక్షన్స్ ఉంటే, సెక్షన్ 1 వచ్చేసేమో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెక్షన్ 2 వచ్చేసి చాలా కష్టం, అది బయోటెక్నాలజీ పార్ట్ ఉంటుంది, సెక్షన్ 3లో వచ్చేసి డాటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అది మనం ఆ టైంలో ప్రాపర్గా ప్రిపేర్ అయినా కూడా మంచిగా చేయొచ్చు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి సార్, మా స్టూడెంట్స్కి, మా అభ్యర్థులకి మీరు ఎలాంటి గైడెన్స్ అంటే ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు? ఎలా ప్రిపేర్ అవుతే వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి సార్? సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రిలిమ్స్లో కూడా అంతే ఇంపార్టెంట్ ఏరియా సార్. మీరు గత రెండు సార్లు నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూస్తే ప్రిలిమినరీ క్వశ్చన్స్ అన్ని మెజారిటీగా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుంచి వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో 3rd సెక్షన్లో జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు. అందులో జనరల్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి చదవాలి. అట్ ది సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్, డిఫెన్స్, ఐసీటీ, బయోటెక్నాలజీ ఇలాంటివన్నీ ప్రిపేర్ అవ్వాలి. సిమిలర్లీ ఈ పార్ట్కి సంబంధించి మన మెయిన్స్లో మనకు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ బేసిక్స్ అనేది మెయిన్స్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు అన్నట్లు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచో ఉన్నట్లయితే ఫస్ట్ ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్లో ఉన్నటువంటి ఆ ఏరియాస్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొన్ని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేది మీరు చదువుకుంటే ఖచ్చితంగా ఆటోమేటికల్గా మెయిన్స్కి అవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో మెయిన్స్ అనేది కూడా సైమల్టేనియస్గా ఇవి నేర్చుకుంటూనే అది కూడా మనం ఫోకస్ చేయాలి. మోర్ ఓవర్ మనకు ఉన్నటువంటి 6 పేపర్ ప్యాటర్న్లో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది స్కోరింగ్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఉంది. చాలామంది అందులో 50కి 40 మార్క్స్ తెచ్చుకునేదానికి స్కోప్ ఉంది సార్. బట్ 100 మార్క్స్ రిమైనింగ్ సెక్షన్ 1, సెక్షన్ 2 అనేది 100 మార్క్స్ ఉంది కదా, అందులో ఎవరైతే 70 మార్క్స్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా 150కి మనం ఖచ్చితంగా 110 మార్క్స్. సో 150కి 110 మార్క్స్ అంటే చాలా మంచి స్కోరు. ఏ పేపర్లో కూడా అన్ని మార్క్స్ తెచ్చుకునే దానికి స్కోప్ లేదు. ఓన్లీ పేపర్ 5లో మాత్రమే ఆ స్కోప్ ఉంది. క్లియర్గా మీరు ఇప్పటి నుంచే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఫోకస్ చేసి నీట్గా సైమల్టేనియస్గా ప్రిలిమ్స్ని, మెయిన్స్ని ఫోకస్ చేస్తూ సరే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక పక్క ప్రిలిమ్స్ కోసం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తూనే మెయిన్స్ కోసం ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని మనం ఖచ్చితంగా రోజుకు ఒక 2-3 క్వశ్చన్స్ కనుక ఆ సిలబస్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మంచి
స్కోర్ తెచ్చుకునే దానికి స్కోప్ ఉంది, మీకు మంచి సర్వీస్ వచ్చేదానికి కూడా స్కోప్ ఉంది. మీరు 80-70 మార్క్స్ తెచ్చుకున్నారు అనుకోండి 150కి, ఖచ్చితంగా మీరు వెనకలు పడతారు. 150కి 100+ స్కోర్ తెచ్చుకుంటేనే మీకు మంచి స్కోర్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు సార్. సార్ ఈ బుక్ లిస్ట్ ఏంటి, ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏంటి రిసోర్సెస్? సార్ మనకున్న సెక్షన్ 1లో సెక్షన్ 2 మనకు చూస్తే కొంతవరకు తెలుగు అకాడమీ బుక్స్ అనేది సెక్షన్ 1కి యూజ్ అవుతుంది సార్. ఆ తెలుగు అకాడమీ బుక్స్లో కొంతవరకు కాన్సెప్ట్స్ అనేది ఉన్నాయి కానీ బేసిక్స్ అనేది ఉన్నాయి కానీ అప్డేట్స్ లేవు. సో అప్డేట్స్ అనేది మనం ఖచ్చితంగా కొంతవరకు మినిస్ట్రీస్ నుంచి, మినిస్ట్రీ వెబ్సైట్స్ నుంచి సేకరిస్తూ ఉండాలి. న్యూస్ పేపర్స్ నుంచి మనకు ఆ సిలబస్ రిలేటెడ్ కంటెంట్ అనేది మనం సేకరించుకుంటూ ఉండాలి. బట్ పేపర్ ఓకే, సెక్షన్ 2 విషయానికి వస్తే మనకి తెలుగు అకాడమీ బుక్స్లోనే ఇంటర్మీడియట్ బుక్స్లో, జువాలజీ బుక్స్లో కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఎందుకంటే ఆ సెక్షన్ 2లో మెజారిటీగా బయోటెక్నాలజీ కంటెంట్, అదేవిధంగా క్రాప్ సైన్స్ అనేది ఉంది సెక్షన్ 1లో. సెక్షన్ 3 కిందికి వచ్చేటప్పటికి ఇంకా కిందికి వచ్చే కొద్దీ మనకి హ్యూమన్ డిసీజెస్ పైన ఫోకస్ చేశారు, ఇమ్యూన్ సిస్టమ్ పైన ఫోకస్ చేశారు, వ్యాక్సిన్స్ పైన ఫోకస్ చేశారు. ఇదంతా మనకి మెజారిటీగా ఇంటర్మీడియట్ జువాలజీ బుక్స్లో దొరుకుతుంది. మనకి బేసిక్స్ కోసం అది ఫాలో అవుతే సరిపోతుంది. బట్ ఇక్కడ కూడా మనకి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి దాంతో లింక్ చేసుకుంటూ ఉండాలి. మోర్ ఓవర్ ఎగ్జామినేషన్లు ఈ బేసిక్స్ అనేది ఎవరైనా చదువుతారు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కూడా బేసిక్స్ పైన కమాండ్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటంటే వాటిని కరెంట్ అఫైర్స్తో మనం ఎలా లింక్ చేసుకుంటున్నాం. సో ఎగ్జామినేషన్ వచ్చేంత వరకు కరెంట్ అఫైర్స్ని మీరు ఫాలో అవుతూనే ఉండాలి. వాటిని బేస్ చేసుకొని ఈ మధ్య కాలంలో యూనిక్గా డిజైన్ చేస్తున్నారు క్వశ్చన్. ఒకటేమో బేసిక్ డైమెన్షన్లో కనిపిస్తుంది, వెంటనే మనం పక్కన చూస్తే దాన్ని ఒక కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నారు. అలాంటి ఆన్సర్స్కి పర్ఫెక్ట్ ఆన్సర్ రాయాలంటే ఖచ్చితంగా మీరు మోర్ ఓవర్ దాన్ని చదువుతూనే బేసిక్స్ని కూడా ఫాలో అవ్వాలి. రిఫరెన్స్ బుక్స్ అంటూ మనకి నేను చెప్పినటువంటి బుక్స్ అయితే సరిపోతాయి సార్. సార్ అంటే ఏదైతే ఇప్పుడు 150 MCQs ఉంటాయో ప్రిలిమ్స్లో ఒక 15 క్వశ్చన్స్ దాకా వస్తాయా సార్ సైన్స్ అండ్ టెక్నాలజీలో? ఎస్ సార్, మన ఫస్ట్ టైం జరిగినప్పుడు గ్రూప్ 1 ప్లేస్ 23 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. 23 క్వశ్చన్లు 15 క్వశ్చన్స్ జనరల్ సైన్స్ ఉన్నాయి, రిమైనింగ్ 8 క్వశ్చన్స్ టెక్నాలజీ పార్ట్. సో జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మళ్ళీ అందులో స్పేస్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇవన్నీ కలగలిపితే సైన్స్ అండ్ టెక్నాలజీ అవుతుందండి. సో మనం ఇప్పుడు మన భరత్ సార్ చెప్పినట్టు సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్. అందరు పట్టించుకోరు, ఏదో లాస్ట్కి వెళ్ళేసి ఎగ్జామ్ ముందు చదువుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ దానికి చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. 150లో దగ్గర 20 క్వశ్చన్స్ అండి. దగ్గర 20 క్వశ్చన్స్ అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ ఎలాగూ మెయిన్స్లో మనకి 150లో కాంటెంట్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్కులు తీసేస్తే 100 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటాయి. 900లో నుండి 100 మార్కులు 150 into 6 900 మార్క్స్. ఇన్ దట్ 900 మార్క్స్ 100 మార్క్స్ విల్ గో టు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. సో మనకి మన అకాడమీలో హిదాయతుల్లా సార్ ప్లస్ భరత్ సత్తార్ సార్ ఇద్దరు కలిసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ అని ముందు చెప్తారు. సరే మీరు ఎక్కడ క్లాసెస్ తీసుకున్నా సరే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఎనీథింగ్ మోర్ సార్? yes sir, this one of the key important subject అనుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. మనం బిగ్ 4 అంటాము, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ అని. ఆ బిగ్ 4 తర్వాత కరెంట్ అఫైర్స్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సమానం అండి, ఈ 6 సబ్జెక్టులు సమానం. సో ఈ మీరు కనుక టీఎస్పీఎస్సీ గ్రూప్ అని క్రాక్ చేయాలి అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా క్రాక్ చేయాలి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్.